నమస్తే, వెల్కమ్ టు టీఎస్టీ న్యూస్. నేను సృజన. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే లష్కర్ బోనాల మహోత్సవాలు కేవలం భక్తి ఉత్సవాలే కాదు, తరతరాలుగా కొనసాగుతున్న సాంప్రదాయాలకు, వంశ పారంపర్య సేవలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాల సందర్భంగా ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి తరలివస్తారు. అయితే ఈ ఉత్సవాల వెనుక ఎన్నో కుటుంబాల అంకితభావం, సేవా సాంప్రదాయం దాగి ఉంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో పోతురాజులు, డప్పు చాటింపుదారులు, అర్చకులు, ముదిరాజ్ వంశస్థులు, కుమ్మరి, చాకలి తదితర వర్గాలకు చెందిన కుటుంబాలు తమ వంశ పారంపర్య సేవలను నేటికి కొనసాగిస్తున్నారు. 15 ఏళ్లుగా పోతురాజుగా సేవలందిస్తున్న రాయకుంట శ్రీనివాస్ ఘటోత్సవం నుండి అమ్మవారిని సాగనంపే వరకు భక్తి శ్రద్ధలతో సేవ చేస్తున్నట్లు తెలిపారు. 4 తరాలుగా డప్పు వాయిస్తూ అమ్మవారి రాకను బస్తీవాసులకు తెలియజేస్తున్న రామారావు ఈ సేవలను అమ్మవారి ఆశీర్వాదంగా భావిస్తున్నానని చెప్పారు. దాదాపు 50 ఏళ్లుగా తమ కుటుంబం ఘట్టం వెంట తిరుగుతూ ఒడిబియ్యం సేకరణ, బలిగంప ఏర్పాటు వంటి బాధ్యతలను నిర్వహిస్తుందని వంశ పారంపర్య సేవకులు తెలిపారు. 36 సంవత్సరాలుగా అమ్మవారి సేవలో కొనసాగుతున్న ప్రధాన అర్చకులు బి రామతీర్థం శర్మ ఆలయ ఆగమ సాంప్రదాయాలను ఖచ్చితంగా పాటిస్తూ నిత్య పూజలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. మధ్యప్రదేశ్ నుంచి అమ్మవారిని సికింద్రాబాద్ కు తీసుకువచ్చిన సూరిటి వంశానికి చెందిన 7వ తరం ప్రతినిధి సూరిటి కామేశ్వర్ ముదిరాజ్ ఎదుర్కోలు నుంచి బోనాల ముగింపు వరకు అన్ని సాంప్రదాయాలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. 8 ఏళ్ల వయస్సు నుంచే అమ్మవారి సేవలో ఉన్న మర్రి లక్ష్మి ప్రతి ఏడాది తొలి బోనాన్ని సూరిటి వంశం తరపున సమర్పించడం తమ కుటుంబానికి దక్కిన గౌరవం అని పేర్కొన్నారు. అలాగే 39 సంవత్సరాలుగా ఏనుగు అంబారి ఊరేగింపుకు సేవలందిస్తున్న నరేష్ కుమార్ ప్రభుత్వం ఏనుగును సమకూర్చిన దాని సంరక్షణ, దాన, వైద్య ఖర్చులను తమ కుటుంబమే భరిస్తుందని తెలిపారు.